వెల్కమ్ టు అవంతి లాక్స్ అండ్ హోమ్ టిప్స్. ఫ్రెండ్స్, ఈరోజు కజ్జికాయలు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో మనం వీడియోలో చూసేద్దామండి. మన ఛానల్లో ఇంతకుముందు కజ్జికాయల వీడియో ఉందండి, కానీ అప్పుడు మైదాపిండి గోధుమ పిండి కలిపి ప్రిపేర్ చేసిన కజ్జికాయల వీడియో అండి. ఇప్పుడు మైదాపిండితో మాత్రమే ప్రిపేర్ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉన్నాయండి. 2 కప్పుల మైదాపిండి తీసుకొని చిటికెడంత సాల్ట్, చిటికెడంత వంట సోడా తీసుకుని ఒక పెద్ద టేబుల్ స్పూన్కి ఆయిల్ వేసి కలుపుకోవాలండి. మనం ఆయిల్తో కలిపినట్లయితే క్రిస్పీగా తింటుంటే చాలా బాగుంటాయండి. మైదా పిండి గోధుమ పిండి కలిపి చేస్తే కొంచెం గట్టిగా ఉంటాయండి పైన కజ్జికాయ. ఈ విధంగా మైదా పిండితో మాత్రమే చేసినట్లయితే మెత్తగా తింటుంటే చాలా క్రిస్పీగా ఉంటుందండి. ఈ విధంగా మనం వాటర్ వేసి కొంచెం కొంచెంగా కలిపి ముద్దలాగా కలిపి ఒక ½ అన్ అవర్ పక్కన పెట్టి ఉంచాలి. కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని 7 బాదం పప్పులు పలుకులుగా చేసి 10 జీడిపప్పుని కూడా పలుకులుగా చేసి నెయ్యిలో వేయించుకోవాలండి. ఈ విధంగా మనం రవ్వతోటి బెల్లంతో ఈ విధంగా ప్రిపేర్ చేస్తుంటాం కదా, కానీ జీడిపప్పు బాదం పప్పు వేస్తే ఆ టేస్ట్ వేరుగా ఉంటుందండి. 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాను, అంటే సూజీ రవ్వ. ఈ విధంగా మనం నెయ్యిలోనే ఈ బొంబాయి రవ్వను కూడా ఫ్రై చేసుకోవాలండి. 1 కప్పు చక్కెర కూడా తీసుకున్నాను. 1 కప్పు కొబ్బరి తురుము, 1 టేబుల్ స్పూను ఇలాచి పౌడర్ కూడా వేసానండి. అవి స్కిప్ అయిపోయినవి. ఈ విధంగా స్టవ్ ఆఫ్ చేసి చక్కెర వేసి కలిపి పక్కన పెట్టి ఉంచాలి. మనం ముందుగా ½ అన్ అవర్ ముందుగా నానబెట్టి ఉంచిన పిండిని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఈ విధంగా చిన్న చిన్న ఉండల్లాగా ప్రిపేర్ చేసుకోవాలండి. ఈ చిన్న చిన్న ఉండలు మరీ చిన్నవి కాకుండా కొంచెం మరీ మందంగా మరీ పలచగా కాకుండా చపాతీని ఒత్తుకోవాలండి. పలచగా ఉంటే ఆయిల్లో వేయంగానే పగిలిపోతాయండి. ఈ విధంగా మనం పొడిపిండితోటి చపాతీలు ప్రిపేర్ చేయాలి. మరీ పలచగా కాకుండా మందంగా కాకుండా మనకి బయట దొరుకుతాయి కదండి కజ్జికాయలు, సమానంగా ఉండడానికి ఈ విధమైనటువంటి చెక్కలు మనకి బయట దొరుకుతాయి కదా, ఆ చెక్కల్లో వేసి గుంతలాగా ఉండే వాటి మీద 2 టేబుల్ స్పూన్లు మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచిన స్టఫింగ్ ఉంచి చివర్లు విడిపోకుండా కొంచెం వాటర్లో చేయి తడుపుకొని ఆ చివర్లన్నీ తడిపినట్లయితే మనం ఇలా ఒత్తంలోనే అతుక్కొని ఆయిల్లో వేయంగానే విడిపోకుండా ఉంటాయండి. మనం అలాగే ఒత్తినట్లయితే ఒక్కొక్కసారి ఈ చెక్కలు లూజ్గా ఉండి మనం ఆయిల్లో వేయంగానే ఆ లోపల ఉన్న స్టఫింగ్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఈ విధంగా మనం అన్నీ కూడా ఒక్కొక్కటిగా ప్రిపేర్ చేసుకోవాలి. నేను తీసుకున్న 2 కప్పుల మైదా పిండికి ఒక 14 కజ్జికాయలు అయినాయండి. కానీ మనం ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే కూడా ఎక్కువ రోజులు, 1 వారం 10 రోజులు నిల్వ ఉండే ఈ కజ్జికాయలు చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి. మైదా పిండి మాత్రమే మనం వేసాం కాబట్టి క్రిస్పీగా తింటుంటే చాలా టేస్టీగా ఉన్నాయి. స్టఫింగ్ కూడా జీడిపప్పు బాదం పప్పు వేయడం వల్ల స్టఫింగు పంట కింద తగులుతూ చాలా చాలా బాగున్నాయండి. అన్నీ ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని కడాయిలో ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక ఒక్కొక్కటిగా వేసుకొని మనం ఉడికించుకోవాలండి. ఈ విధంగా ఆయిల్ని ఈ విధంగా చల్లినట్లయితే గరిటెతోటి 2 వైపులా పొంగుతాయండి. మనం ఒకేసారి 2 వైపులు తిప్పకుండా ఆయిల్ చల్లి తిప్పినట్లయితే సాఫ్ట్గా ఉండే కజ్జికాయలు రెడీ అయినాయండి. తింటుంటే చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి. ఈ విధంగా ఒక ప్లేట్లోకి తీసి పెట్టినట్లయితే నేను చేసిన 2 కప్పులకి 14 దాకా అయినాయండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మైదా పిండితో మాత్రమే ప్రిపేర్ చేసిన ఈ కజ్జికాయలండి.